హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ కథపై మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ యొక్క వీడియోని ఎంకరేజ్ చేయండి. కార్తీక్ ఖుషి నడుము చుట్టూ చేతిని చుట్టేసి దగ్గరికి లాక్కొని ఖుషి బుగ్గని సున్నితంగా నిమురుతూ, నాతో మాట్లాడవాయిరా అని అడిగితే ఖుషి వస్తున్న కన్నీళ్లను కష్టంగా ఆపుకుంటూ మొహం తిప్పేసింది. కార్తీక్ ఖుషి గడ్డం పట్టుకుని ఖుషిని అతని వైపుకు తిప్పుకుంటే ఖుషి ఒక్కసారిగా కార్తీక్ని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేసింది. కార్తీక్ గుండెల మీద తాకుతున్న ఖుషి కన్నీళ్లు కార్తీక్ గుండెను మెలిపెడుతూ ఉంటే ఖుషి వెన్ను నిమురుతూ తడి చేరిన కళ్ళతో, ఐరా ప్లీజ్ డోంట్ క్రైమా, నా బుజ్జి కదా, నా బంగారం కదా, నా తిక్కల్వి కదా, నువ్వెలా ఏడిస్తే నేను చూడలేను అంటూ బుజ్జగిస్తూ ఉంటే ఖుషి వెక్కిలి పెట్టేడుస్తూ, నిన్ను ఇలా చూడగానే చాలా భయమేసింది, ఏడుపొచ్చింది, ఇంకా ఎప్పుడు ఇలా చేయకు అంటూ బుంగమూతి పెట్టి చెప్తూ ఉంటే కార్తీక్ ఖుషి నుదుటి మీద ముద్దు పెట్టి, ఇంకెప్పుడు ఇలా నిన్ను బాధ పెట్టను, ఇప్పుడు నీ కోపం పోయినట్టే కదా, నాతో మాట్లాడతావు కదా అంటూ అడిగాడు. ఖుషి కార్తీక్ని గట్టిగా హక్ చేసుకుని, ఇంకోసారి ఇలా చేస్తే నీతో కటీఫ్, నేను అస్సలు మాట్లాడను, ఇప్పుడు కూడా నా కోపం తగ్గలేదు అని అంటే ఖుషి గట్టిగా పట్టుకోవడం వల్ల గాయం కొంచెం నొప్పిగా అనిపించడం, ఇంకా టాబ్లెట్ పవర్ తగ్గి చాలా తలనొప్పిగా అనిపిస్తూ ఉన్నా నొప్పిని పంటి కింద ఓర్చుకుంటూ, మరి ఇప్పుడు ఏం చేస్తే నా తిక్కల కోపం తగ్గుతుంది అంటూ అడిగాడు. ఖుషి కార్తీక్కి దూరం జరిగి బుగ్గ మీద వేలు పెట్టుకుని ట్యాప్ చేసుకుంటూ ఆలోచిస్తూ ఉంటే కళ్ళల్లో ఇంకా ఉన్న నీళ్లు చెంపల మీద కన్నీటి చారికలు జుట్టంతా చెరిగి కళ్ళ కాటుకు కూడా చెదిరి ముక్కు ఎర్రగా అయిపోయి ఉన్నా కూడా కార్తీక్కి ఖుషి చాలా క్యూట్గా కనిపిస్తుంది. ఖుషి ఒక 2 నిమిషాలు బాగా ఆలోచించి, ఒక్క ప్రామిస్ చేయాలి, అప్పుడు నా కోపం తగ్గుతుంది అని అంటే కార్తీక్ చిన్న స్మైల్తో, ఏం ప్రామిస్ చేయాలి నా బుజ్జిదానికి అంటూ అడిగాడు. ఖుషి చెప్పబోతూ ఆగి, ముందు ప్రామిస్ చేస్తేనే చెప్తాను అని అంది పెదాలు బిగించి. ఖుషి పౌట్ ఫేస్ చూసిన కార్తీక్ నవ్వుతూ ఖుషి చేతులు చేవేసి, నా తిక్కలు నన్ను ఇబ్బంది పెట్టేలా ఏది అడగదని అనుకుంటున్నా, అందుకే ఆలోచించకుండా ప్రామిస్ చేస్తున్నా, ఇప్పుడు చెప్పు ఏం చేయాలి అంటూ అడిగాడు. ఖుషి, ఇప్పుడు నువ్వు ప్రామిస్ చేసావు కాబట్టి నేను చెప్పింది ఖచ్చితంగా చేయాలి అని అంటే కార్తీక్ చిన్న స్మైల్తో, ఏదో గట్టిగానే ప్లాన్ చేసినట్టున్నారు కదా అని అడుగుతూ ఉంటే ఖుషి మూతి ముడిచి, ప్రామిస్ చేసావు నువ్వు అని అంది బెదిరిస్తున్నట్టు. కార్తీక్ చిన్న స్మైల్తో, సరే చెప్పు ఏం చేయాలో అని అడిగితే ఖుషి కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకొని, అది మరి నువ్వు 2 మంత్స్ ఇంట్లోనే ఉండాలి, ఆఫీస్కి వెళ్ళకూడదు, ఈ 2 మంత్స్ రెస్ట్ తీసుకోవాలి నువ్వు అని చెప్తే కార్తీక్ ఒక డీప్ బ్రీత్ తీసుకుని వదిలి, 2 మంత్స్ అంటే కష్టమ్మా, కానీ నీకు ప్రామిస్ చేశాను కనుక ఇంట్లో నుంచి వర్క్ చేసుకుంటాను, ఏదైనా ఇంపార్టెంట్ మీటింగ్ ఉంటే మాత్రం వెళ్లాల్సి వస్తుంది అంటూ ఖుషికి అర్థమయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటే ఖుషి ఏడుపు మొహం పెట్టి, కానీ నువ్వు నాకు ప్రామిస్ చేసావు కదా అంది అలక చూపిస్తూ. కార్తీక్ ఖుషి బుగ్గ నిమురుతూ, అది కాదుమా, మనల్ని నమ్ముకుని కొన్ని వేల కుటుంబాలున్నాయి, మనం చిన్న పొరపాటు చేసినా కూడా మనతో పాటు వాళ్ళందరూ కూడా నష్టపోతారు, రెగ్యులర్గా వెళ్ళను, కొన్ని మీటింగ్స్ ఆకాష్ హ్యాండిల్ చేస్తాడు, కానీ కొన్ని నేనే వెళ్లాల్సినవి ఉంటాయి, వాటికి మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి అని చెప్తూ ఉంటే ఖుషి 1 నిమిషం ఆలోచించి, సరే అయితే అప్పుడు నేను కూడా నీతో వస్తాను అని అంటే కార్తీక్ చిన్న స్మైల్తో, సరే అని అన్నాడు. తలనొప్పి ఉండే కొద్దీ ఎక్కువ అవుతూ ఉండడంతో ఖుషి వైపు చూస్తూ, ఒకసారి డాక్టర్ని పిలువైరా అంటూ చెప్తే ఖుషి కార్తీక్ వైపు కంగారుగా చూస్తూ, రావణ్ ఏమైంది అంటూ అడిగింది. కార్తీక్ కష్టంగా చిన్న స్మైల్ ఇస్తూ, కొంచెం తలనొప్పిగా ఉందిరా అంటూ చెప్తే ఖుషి కంగారుగా బయటికి ఫాస్ట్గా బయటకు వెళ్ళి డాక్టర్ని తీసుకుని రావడంతో డాక్టర్ కార్తీక్ని చెక్ చేసి, సార్ హెడ్ ఇంజురీ కదా, ఆ పెయిన్ ఉంటుంది, కొంచెం రిలీఫ్ కోసం టాబ్లెట్ ఇస్తాను, కానీ ఈ పెయిన్ అయితే కొన్ని రోజులు ఉంటుంది, స్టిచెస్ రిమూవ్ చేశాక కూడా ఒక 10 days వరకు ఉండొచ్చు, ప్రతిసారి పెయిన్కి టాబ్లెట్ యూజ్ చేయకూడదు, కొంచెం బేర్ చేయడానికి ట్రై చేయండి సార్ అంటూ టాబ్లెట్ ఇచ్చి వెళ్ళిపోతే కార్తీక్కి చాలా పెయిన్గా ఉండడంతో
గట్టిగా కళ్ళు మూసుకొని బేర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. కార్తీక్ బాధను ఎంత కంట్రోల్ చేసుకుంటూ ఉన్నా కూడా ఫేస్ లో బాధ తెలిసిపోతుంది. ఖుషి కార్తీక్ చేతిని తన చేతిలోకి తీసుకుని కన్నీళ్లతో రావణ్ అంటూ పిలిచింది. కార్తీక్ బాధ చూడలేక కార్తీక్ కళ్ళు తెరిచి ఖుషి వైపు చూస్తూ ఏలారా అంటూ కళ్ళతోనే పిలవడంతో ఖుషి దగ్గరికి వెళ్తే కార్తీక్ ఖుషి వైపు చూస్తూ కాసేపు నీ వడిలో పడుకుంటాన్మా అంటూ చెప్తే ఖుషి కార్తీక్ కూర్చోవడానికి హెల్ప్ చేసి తాను కూర్చుని కార్తీక్ తలని చాలా నిదానంగా తన వడిలోకి చేర్చుకుంది. కార్తీక్ ఖుషి వడిలో పడుకుని కళ్ళు మూసుకుంటే ఖుషి కన్నీళ్లతో కార్తీక్ వైపు చూస్తూ చిన్నగా స్టిచెస్ లేని దగ్గర కార్తీక్ తల నిమురుతూ ఇంకో చేత్తో కార్తీక్ భుజం మీద చిన్నగా జోకొడుతూ ఉంటే కార్తీక్ కష్టంగా ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. ఖుషి అలాగే కార్తీక్ ని జోకుడుతూ వెనక్కి వాలి నిద్రలోకి జారుకుంటే కొంచెం సేపటికి లంచ్ టైం అవడంతో శౌర్య లోపలికొచ్చి ఇద్దరిని అలా చూసి చిన్న స్మైల్తో బయటకు వెళ్ళిపోయాడు. నిద్ర డిస్టర్బ్ చేయటం ఇష్టం లేక టైం చూసి మైక్ ఆస్ట్రేలియా రీచ్ అయి ఉంటాడు అని మైక్కి కాల్ చేస్తే 4 రింగుల తర్వాత మైక్ కాల్ అటెండ్ చేసి సార్ ఇప్పుడే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వచ్చాను. నేను ఫ్రెష్ అయ్యి అరవింద్ దగ్గరికి వెళ్ళాక నేనే మీకు కాల్ చేస్తాను అంటూ చెప్పడంతో శౌర్య ఓకే అంటూ కాల్ కట్ చేశాడు. ఆఫ్టర్నూన్ లంచ్ టైం దాటి 2 గంటలు గడిచిన కార్తీక్ ఖుషి ఇంకా నిద్రలో ఉండడంతో మధ్యలో 4 సార్లు వచ్చి చూసి వెళ్ళాడు శౌర్య. డాక్టర్ కార్తీక్కి టాబ్లెట్స్ వేయాలి అని చెప్పడంతో ఇక తప్పక శౌర్య కార్తీక్ ఖుషిని నిద్రలేపి కార్తీక్కి కూర్చోవడానికి హెల్ప్ చేస్తున్నాడు. ఖుషి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తే కార్తీక్ కొంచెం ఇబ్బందిగా అసహనంగా ఉండడం గమనించిన శౌర్య కార్తీక్ వైపు ఒక్క క్షణం చూసి అమాంతం కార్తీక్ని జాగ్రత్తగా 2 చేతుల్లోకి ఎత్తుకున్నాడు. ఖుషి కంగారుగా శౌర్య అంటూ పిలుస్తూ ఉంటే శౌర్య చిన్న స్మైల్తో ఖుషి రావణ్ణి నేను ఎక్కడికి తీసుకువెళ్ళటం లేదురా, వాష్రూమ్కి తీసుకువెళ్తున్నాను అంటూ చెప్పి కార్తీక్ని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళాడు. ఒక 5 నిమిషాల తర్వాత కార్తీక్ని మళ్ళీ తీసుకుని వచ్చి జాగ్రత్తగా బెడ్ మీద కూర్చోబెట్టి ఖుషి వైపు చూస్తూ నువ్వు ఫుడ్ తినమా, నేను రావణ్కి సూప్ పట్టిస్తాను అంటూ చెప్తే ఖుషి శౌర్య వైపు చూస్తూ ఫస్ట్ నేను రావణ్కి సూప్ తాగించి ఆ తర్వాత నేను తింటాను అంటూ చెప్తే శౌర్య ఖుషి వైపు చూస్తూ సూప్ బౌల్ తీసుకుని బంగారం చాలా టైం అయింది మా, ఫస్ట్ నువ్వు తిను అంటూ చెప్పి కార్తీక్కి స్పూన్తో సూప్ తాగిస్తూ ఉంటే ఖుషి పక్కనున్న టేబుల్ మీద నుంచి ఫుడ్ పార్సిల్ ఓపెన్ చేసి ప్లేట్లోకి సర్వ్ చేసి కార్తీక్ పక్కన వెళ్ళి కూర్చొని రైస్ కలిపి శౌర్య నోటి దగ్గర పెట్టింది. శౌర్య ఖుషి వైపు చూస్తూ నువ్వు తినమా, నేను ఆల్రెడీ తిన్నాను అని చెప్తూ ఉంటే ఖుషి శౌర్య వైపు కోపంగా చూస్తూ నువ్వు తిన్నావో లేదో నాకు తెలుసు, తిను ముందు అని గదిమితే శౌర్య ఖుషి వైపు చూస్తూ నేను తిన్నాన్మా అని చెప్తున్నా వినిపించుకోకుండా ఖుషి శౌర్య చేయి పట్టుకుని తన గొంతు దగ్గర పెట్టుకొని నా మీద పింకీ ప్రామిస్ చేసి చెప్పు నువ్వు తిన్నావా అంటూ అడిగింది. శౌర్య ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే ఖుషి శౌర్య నోటి దగ్గర ముద్ద పెడుతూ తిను అంటూ గట్టిగా అరవడంతో శౌర్య ఇంకా ఏం మాట్లాడకుండా నోరు తెరిచి ఖుషి పెట్టింది తింటూ కార్తీక్కి సూప్ తాగిస్తూ ఉన్నాడు. ఖుషి శౌర్యకి పెడుతూ తాను తింటూ ఇంకోసారి ఇలా అబద్ధం చెప్తే ఊరుకొని శౌర్య, నీకు ఒక పనిష్మెంట్ ఇవ్వాల్సింది. నువ్వు గేమ్లో ఓడిపోయావు రక్షిత చేతిలో, నేను ఇంకా మర్చిపోలేదది. మనం ఇంటికి వెళ్ళాక దానికి ఇప్పుడు అబద్ధం చెప్పినందుకు కలిపి నీకు పనిష్మెంట్ ఇస్తాను. ఇంకా నువ్వు ఆ టాటూ కూడా రిమూవ్ చేయించుకోవాలి కదా, ఆ విషయం రక్షికి నేను గుర్తు చేస్తాను అని అంటే శౌర్య బిక్కమొహం పెట్టుకుని కార్తీక్ వైపు చూశాడు. కార్తీక్ నవ్వుతూ నాకు సంబంధం లేదు అన్నట్టు భుజాన్ని కదిలించడంతో శౌర్య ఏదో మాట్లాడబోతూ ఉంటే శౌర్యకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా వెంటనే తినిపిస్తూ ఉంది ఖుషి. కొంచెం సేపటికి తినడం కంప్లీట్ అయిన తర్వాత శౌర్య ఖుషి చేతిని తన చేతిలోకి తీసుకొని బంగారం మా మంచి చెల్లి కదా, టాటూ విషయం నువ్వెక్కడే మర్చిపో తల్లి అని బ్రతిమలాడుతూ ఉంటే ఖుషి కుదరదు అన్నట్టు తలూపింది. అప్పుడే శౌర్య ఫోన్ రింగ్ అవ్వడంతో శౌర్య నెంబర్ చూసి మైక్ కాల్ చేస్తున్నాడు అని కార్తీక్ వైపు చూస్తూ కాల్ అటెండ్ చేసి స్పీకర్ ఆన్ చేశాడు. సార్ నేను వీడియో కాల్ చేస్తాను, జరిగింది మొత్తం అరవింద్కి చెప్పాను సార్, అరవింద్ మీతో సార్తో మాట్లాడతానంటున్నాడు,
అంటూ చెప్తే శౌర్య సరే అని కాల్ కట్ చేసిన నిమిషానికి వీడియో కాల్ వచ్చింది. శౌర్య కార్తీక్ వైపు ఒకసారి చూసి ఖుషి వైపు చూస్తూ, ఖుషి, అరవింద్ మన తమ్ముడు. ఆల్రెడీ నువ్వు ఆ ప్రకాష్ చెప్పింది మొత్తం వీడియోలో చూసావు కదా అంటూ అడిగితే ఖుషి చూశాను అన్నట్టు తలూపింది. శౌర్య కాల్ అటెండ్ చేసి ఆ రూమ్ లో ఉన్న టీవీకి కనెక్ట్ చేస్తే మైక్ ముగ్గురు వైపు చూస్తూ కెమెరా టర్న్ చేస్తే అరవింద్ ఎదురుగా నిలబడున్నాడు. బ్లాక్ ప్యాంట్, బ్లూ షర్ట్, 5.8 హైట్, అచ్చు అరవింద గారికి ఉన్నట్టు తేనె కళ్ళు, అమ్మాయికి ఉన్నట్టు పింక్ పెదవులు, సిల్కీ హెయిర్, అప్పుడే వస్తున్న మీసం, వైట్ స్కిన్ టోన్తో పాలు గారే చెక్కిళ్లతో అచ్చు అరవింద గారి పోలికలు కనిపించేసరికి అరవింద్ని చూడగానే కార్తీక్ కళ్ళ ముందు అరవింద గారి రూపం మెదలటంతో కార్తీక్ కళ్ళలో సంతోషంతో చిరుతడి చేరింది. అరవింద్ ఏడవడం వల్ల అనుకుంటా మొహం అంతా ఎర్రగా అయిపోయి ఇంకా కళ్ళల తడి అలాగే ఉంటే అరవింద్ స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న ముగ్గురు వైపు చూస్తూ మౌనంగా ఉన్నాడు. అప్పుడే ఆదిత్య లోపలికి వచ్చి ముగ్గురు ఏం చేస్తున్నారా అని తల తిప్పి చూస్తే స్క్రీన్ మీద కనిపిస్తూ ఉన్న అరవింద్ని చూసి ఏతనెవరు అని అనుకుంటూ సైలెంట్ గా వెళ్లి కార్తీక్ వాళ్ళ దగ్గర నిలబడ్డాడు. శౌర్య కార్తీక్ వైపు ఒకసారి చూసి మళ్ళీ స్క్రీన్ వైపు చూస్తూ అరవింద్ అని పిలిస్తే ఆదిత్యకి అప్పుడు అర్థమవుతుంది స్క్రీన్ మీద ఉన్నది ఎవరో. అరవింద్ చెంపల మీద జారుతున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఐ డోంట్ నో హూ యు ఆల్ ఆర్. మై డాడ్ సేస్ హీఈస్ మై డాడ్, బట్ హీఈస్ నాట్. ఐ లిసన్ టు ఎవ్రీథింగ్ హీ సెడ్, బట్ నౌ I don't understand anything happening around me. All these days, he told me I had no one, but none of this makes any sense to me. I don't know what to do now. అంటూ చెప్పి బాధపడుతూ ఉంటే కార్తీక్ అరవింద్ వైపు చూస్తూ ఖుషి శౌర్యని దగ్గరికి పిలిచి ఇద్దరి వైపు చూపిస్తూ అరవింద్, వీళ్ళ నీకు బ్రదర్ అండ్ సిస్టర్. జరిగినవన్నీ మర్చిపో. నీతో నీ ఫాదర్ని అని చెప్పుకున్న అతని గురించి వదిలే. నీకంటూ అన్ని బంధాలున్నాయి ఇక్కడ. ఇప్పుడు ఇంకా 20 డేస్ వరకు కాలేజ్ హాలిడేస్ కదా. ఈ 20 డేస్ ఒకసారి నువ్వు ఇక్కడికి రా. నీకు ఇక్కడ నచ్చితే ఓకే, లేదంటే ఎప్పటిలా అక్కడే ఉండు. లేదు ఇంకెక్కడైనా స్టే చేస్తాను అన్నా కూడా నీ ఇష్టం. ఇప్పటి నుంచి నీ బాధ్యత నాది. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండడం కావాలి నాకు. ఫైనల్ డెసిషన్ మాత్రం నీదే అవుతుంది. ఆలోచించుకో అరవింద్, నీ డెసిషన్ కోసం ఎదురు చూస్తాను అంటూ చెప్తే అరవింద్ ఒక 10 నిమిషాలు ఆలోచించి కార్తీక్ వైపు చూస్తూ నాకు అక్కడ బిగ్ ఫ్యామిలీ ఉందా? అందరూ నన్ను ఇంట్లో పర్సన్లా ట్రీట్ చేస్తారా అంటూ డౌట్గా అడిగితే కార్తీక్ చిన్న స్మైల్తో 20 డేస్ ఇక్కడున్న తర్వాత నేను నిర్ణయం చెప్పచ్చు. బిగ్ ఫ్యామిలీ అంటే చాలా బిగ్ ఫ్యామిలీ కాదు, కొంచెం బిగ్ ఫ్యామిలీనే. నేను నీకు బ్రదర్ ఇన్లా, నీ బావ అంటే నీ అక్క హస్బెండ్ని. నా పేరు కార్తీక్. ఇతను నీకు బ్రదర్ అంటే నీ ఓన్ ఫాదర్ అని చెప్పిన ప్రకాష్కి రియల్ సన్. నీకు అన్నయ్య అవుతాడు. ఇతని పేరు శౌర్య అని ఖుషిని చూపిస్తూ తిను నీ సిస్టర్ అంటే అక్క, పేరు ఖుషి అంటూ చెప్పి ఆదిత్యను చూపిస్తూ మీ ఇద్దరిది ఒకటే ఏజ్. నాకు యంగర్ బ్రదర్ అంటే తమ్ముడు. ఇతని పేరు ఆదిత్య. నీ దగ్గరికి వచ్చాడు కదా, అతను నా ఫ్రెండ్. పేరు మైకెల్. అందరూ మైక్ అని పిలుస్తారు. మన ఫ్యామిలీ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అండ్ మన ఫ్యామిలీ కూడా. ఇక మిగిలిన అందరినీ నీకు ఇక్కడికి వచ్చిన తర్వాతనే పరిచయం చేస్తాను. ఇక్కడ నీకు మదర్ కూడా ఉన్నారు. అందరినీ చూడాలని అనుకుంటే ఇక్కడికి రా. వచ్చేటప్పుడు మాత్రం కొంచెం తెలుగు నేర్చుకో. అట్లీస్ట్ రిలేషన్స్ ఎవరిని ఎలా పిలవాలి అనేది మైక్ హెల్ప్ చేస్తాడు నీకు. ఇంకా ఫైనల్ డెసిషన్ మాత్రం నీదే అంటూ చెప్తే అరవింద్ ఒక్క నిమిషం ఆలోచించి అక్కడికి వస్తాను పర్మనెంట్గా, బట్ ఇక్కడ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయడానికి మధ్యలో ఒకసారి రావాల్సి వస్తుంది. అప్పుడు కంప్లీట్గా లగేజ్ కూడా షిఫ్ట్ చేస్తాను. ఇప్పుడు నీడ్ ఉన్నవి ప్యాక్ చేసుకుంటాను. ఐ డోంట్ వాంట్ టు లీవ్ ద ఫ్యామిలీ. ఐ నీడ్ ఆల్ రిలేషన్స్ అని అన్నాడు కొంచెం ఎమోషనల్గా. మైక్ అరవింద్ భుజం చుట్టూ చేతిని వేసి నవ్వుతూ అయితే పద, మనం ఫాస్ట్గా లగేజ్ ప్యాక్ చేస్తాం. ఇంకో 4 అవర్స్లో ఫ్లైట్ ఉంది. రేపటికి ఇండియా రీచ్ అవుతాం అంటూ చెప్తే అరవింద్ చిన్న స్మైల్తో కళ్ళు తుడుచుకుంటూ నలుగురికి బాయ్ చెప్పి లగేజ్ సర్దడం కోసం హడావిడి పడిపోతూ ఉన్నాడు. మైక్ అరవింద్ హడావిడికి నవ్వుతూ చూస్తూ అరవింద్ జస్ట్ కూల్
అంటూ చెప్పడంతో అరవింద్ వచ్చి సోఫాలో కూర్చుని మైక్ వైపు చూస్తూ, ఐ డోంట్ అండర్స్టాండ్ దీస్ థింగ్స్. ఎలా రిసీవ్ చేసుకోవాలో కూడా నాకు తెలియటం లేదు మైక్. చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను. నాకు 9 ఇయర్స్ వచ్చే వరకు ఒక ఆంటీ చూసుకున్నారు నన్ను. ఆంటీ హెల్త్ ఇష్యూ వల్ల చనిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉండేవాణ్ణి. మెయిడ్స్ మార్నింగ్ ఈవినింగ్ వచ్చి క్లీన్ చేసి కుక్ చేసి పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు. డాడ్ ఇయర్‌కి ఒక 5 టైమ్స్ అలా వచ్చేవారు. వీక్లీ ఒకసారి కాల్ చేస్తారు. అంతే. చాలా సార్లు అడిగాను. నన్నెందుకు మీతో తీసుకువెళ్ళకుండా ఇక్కడే ఉంచేస్తున్నారు అని. ఎప్పుడూ నాకు ఆన్సర్ చేయలేదు. నువ్విక్కడే ఉండాలి అని చెప్పేవారు. అంతే. చాలా లోన్‌లీగా అనిపించేది. ఇప్పుడు నాకు ఒక ఫ్యామిలీ, బ్రదర్, సిస్టర్ అందరూ ఉన్నారు అంటే చాలా హ్యాపీగా అనిపిస్తోంది. ఐ డోంట్ వాంట్ టు లూజ్ మై ఫ్యామిలీ అని కన్నీళ్లతో చెప్తూ ఉంటే మైక్ అరవింద్ ఎదురుగా మోకాళ్ళ మీద కూర్చొని అరవింద్ కళ్ళు తుడుస్తూ, అటు చూడు, నువ్వు ఏడుస్తూ ఉంటే వాళ్ళు ఎలా డల్ అయ్యారో అంటూ ఫోన్ వైపు చూపిస్తే అరవింద్ స్క్రీన్ వైపు చూశాడు. నలుగురు డల్గా కళ్ళ నిండా నీళ్లతో అతని వైపే చూస్తూ ఉండడంతో వెంటనే కళ్ళు తుడుచుకుంటూ, ఐ డోంట్ క్రై, ఐ హ్యావ్ ఏ ఫ్యామిలీ ఆఫ్ మై ఓన్, వై షుడ్ ఐ క్రై అని అంటూ ఏదో గుర్తుకు రావడంతో 1 మినిట్ అని ఫాస్ట్‌గా గెస్ట్ రూమ్‌లోకి వెళ్ళాడు. ఒకరి వైపొకరు ఏమైంది అన్నట్టు చూస్తూ ఉంటే మైక్ అరవింద్ వెళ్ళిన వైపే చూస్తూ ఉన్నాడు. ఒక 5 నిమిషాలు వెతికి అరవింద్ ఒక చిన్న బ్యాగ్ బయటకి తీసుకుని వస్తే మైక్ వైపు చూస్తూ, ఇది ఆంటీ లాస్ట్ డేస్‌లో ఇచ్చారు. నా కోసం ఎవరైనా నన్ను వెతుక్కుంటూ వస్తే అప్పుడిది చూడమని చెప్పారు. అప్పుడు చిన్నవాడిని కదా! ఆంటీ చెప్పింది అర్థం కాక పట్టించుకోలేదు కూడా అని అంటూ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి అందులో నుంచి రోల్ చేసి ఉన్న ఒక పేపర్ తీశాడు. చిన్నగా ఆ పేపర్ ఓపెన్ చేస్తే అందులో డ్రా చేసిన ఒక ఫ్యామిలీ పిక్చర్ ఉంది. అరవింద్ కొంచెం అయోమయంగా ఆ డ్రాయింగ్ వైపు చూసి పేపర్ తిప్పి కెమెరా వైపు చూపించాడు. కార్తీక్ ఆ డ్రాయింగ్ చూసి, అరవింద్, అది మన ఫ్యామిలీ ఫోటో. మా అమ్మ నాన్న, మీ అమ్మ నాన్న, నేను మీ అక్క, ఇంకా మీ పిన్ని అంటే మీ అమ్మకి సిస్టర్ ఉన్న డ్రాయింగ్ అది. వాళ్ళు నీ ఫ్యామిలీ అని నీకు తెలియడం కోసం మీ అమ్మ అంటే మా అత్త ఆ డ్రాయింగ్ వేశారు. ఇంకా ఏమున్నాయో చూడు అంటూ చెప్పాడు. మరి ఆ డ్రాయింగ్ అరవింద్ అనే వేశారా? అరవింద్ ఆంటీ అంటూ చెప్తుంది అరవింద గురించేనా? మరి సొంత కొడుక్కి ఆంటీ అంటూ ఎందుకు చెప్పారు? అరవింద్ కోసం ఇంకా ఏమైనా వదిలి వెళ్లారా? అరవింద్ ఇండియా వచ్చి తన తండ్రిని కలిస్తే ప్రకాష్ రియాక్షన్ ఏమిటి? అందరూ ప్రకాష్కి విధించబోయే ఆ శిక్ష ఏమిటి? ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.